సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అదేవిధంగా మాస్టర్ మైండ్ స్కూల్ చైర్మన్ గారు గుండెబైన జానయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా డిగ్రీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఎందుకు ఈ విధంగా దిగజారిపోతా ఉంది? అవకాశాలు లేకనా? మరి దేనికి యొక్క కారణాలు? 9 years బ్యాక్ దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ ఎప్పుడైతే చేసినారో అప్పటి నుంచి ఈ డిగ్రీ విద్య అయిపోయిన తర్వాత వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం అనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మాకు ఎస్ఎస్సి మీడియాకి తెలియజేస్తుంది ఏంటంటే మా తరఫు నుంచి మీరు కూడా గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసినట్టు డిగ్రీ 3 years కదా, థర్డ్ ఇయర్ లో అవకాశం ఉంటే వీళ్ళకు కూడా ఇంటర్న్షిప్ పెట్టి జాబ్ వీళ్ళకు కూడా వస్తుంది అనేది కల్పించినట్లయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. మరి ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు రోజు రోజుకు మూతపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చూసుకున్నట్లయితే 14 కళాశాలలు ఒక్కరు కూడా చేరినటువంటి పరిస్థితి. ఇట్లా ఈ విధంగా మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ, ఇట్లా ఈ యూనివర్సిటీల్లో ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక్కరు కూడా చేరకుండా దాదాపుగా ఎందుకు ఈ విధంగా దిగజారిపోతా ఉంది? అవకాశాలు లేకనా? మరి దేనికి యొక్క కారణాలు ఏంటియో మనము ప్రస్తుతం మన ముందు సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అదేవిధంగా మాస్టర్ మైండ్ స్కూల్ చైర్మన్ గారు గుండెబైన జానయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిగ్రీ విద్య ఎందుకు అడ్మిషన్ విద్యార్థులు చేరలేకపోతున్నారు? ముఖ్యంగా ఎస్ఎస్ మీడియా సై సార్ గారికి మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ బీటెక్ అని ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఉపాధి కల్పించకపోవడం. ఇంతకుముందు ఒక 9 years బ్యాక్ దోస్తులు లేనప్పుడు ఎలా ఉందంటే ఎక్కడ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఏరియా ఉన్ననుకో కాకతీయ యూనివర్సిటీ జాయిన్ కావడం. ఇప్పుడు ఇక్కడ మన నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మహబూబ్నగర్ తీసుకుంటే పాలమూరు యూనివర్సిటీ, అట్లా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండేది. ఈ ఎప్పుడైతే 8 to 9 years బ్యాక్ దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ ఎప్పుడైతే చేసినారో అప్పటి నుంచి కొంచెం అడ్మిషన్స్ చాలా తగ్గడం జరిగినది. ముఖ్యంగా తగ్గడం కారణం నేనేమనుకుంటున్నా అంటే ఈ డిగ్రీ చేయడం వలన ఎమ్మటే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్లనే, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే అడ్మిషన్ తగ్గినాయి అనుకుంటాను. రెండవది, ఇంతకుముందు 2 years బ్యాక్ కూడా తీసుకున్నట్లయితే 2 లక్షలు, 4,50,000 నుంచి 5 lakhs లోపు ఉంటే 2,25,000 నుంచి 2,275,000, 2,75,000 వరకు అడ్మిషన్స్ జాయిన్ అయ్యేది. అలాంటిది ఈ అకాడమిక్ చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు 1/4, జస్ట్ 1.5 అంతే, నియర్లీ 1.5. అంటే మెయిన్ కారణం ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం అయితే కనపడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఒకటి, దోస్తు ఒకటి. ప్రభుత్వాలు కూడా ఈ డిగ్రీ విద్య అయిపోయిన తర్వాత వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం అనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు అనుకోవచ్చా? నిర్లక్ష్యం కంటే కూడా ముందర ఫస్ట్ ఇంతకుముందు ఒక మహానుభావుడు చెప్పినట్టు ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ నాశనం కావాలంటే అణుబాంబులే వేయాల్సిన అవసరం లేదు. ఏ దేశంలో అయినా సరే విద్య అనేది లేకుండా చేసినట్లయితే ఆ దేశమే నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కనబడుతున్నది. లాస్ట్ 10 years చూసుకున్నా కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అదే పని చేసినది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చూడ నియర్లీ 20 months అవుతున్నది. అన్నిటి మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు మన విద్యాశాఖ మంత్రి లేడు, దురదృష్టం. మనకి చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మినిస్టర్ గారి దగ్గరే ఉంది శాఖ, ఉన్నది కానీ ఆ మినిస్టర్ గారు ఎన్నెం చూస్తారు, సీఎం గారు ఎన్నెం చూస్తారు. ఇప్పుడు ఒక్క మినిస్టర్ ఇస్తేనే ఆయన పూర్తి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దగ్గర పెట్టుకొని ఈ మధ్య విద్యా కమిషన్ అని చెప్పేసి ఒక కమిటీని వేసి ఇప్పుడు 18 months తర్వాత తిప్పడం జరుగుతున్నది. కానీ కొంచెం విద్య మీద పెడితే బాగుంటది అనేది మా ఉద్దేశం. ఈ డిగ్రీ విద్య తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని మీలాంటి మేనేజ్మెంట్ సంస్థలు చెప్తున్నది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గత 4 సంవత్సరాలుగా పాత గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయకపోవడం, దానివల్ల కూడా విద్యార్థులు చేరలేకపోతున్నది వాస్తవేనంటారా? వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు అది. ఎందుకంటే ఇప్పుడు ఫీజెస్ అనేది ఆర్టీఎఫ్ వాళ్ళని చదవలేకపోతున్నారు అనేది రీజన్ అయితే కాదనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఏ కాలేజీలు ఫీజులు అయితే అడగట్లే కదా, ఇప్పుడు కూడా ఫీజు ఫ్రీగానే అడ్మిషన్ ఇస్తున్నారు అన్ని కళాశాలలో. సో ఫీజు రియంబర్స్మెంట్ వలన
అడ్మిషన్ రావట్లేదు అనుకోను. ఫీజు రియంబర్స్ ఇవ్వకపోవడం వలన ఇవాళ మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ కిందలో ఒక జస్ట్ 6 years బ్యాక్ తీసుకున్నట్లయితే 12 కాలేజెస్ ఉండే నల్గొండ టౌన్ లో డిస్ట్రిక్ట్ లో తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సూర్యాపేట, నెక్స్ట్ నల్గొండ, యాదాద్రి, ఈ 3 తీసుకున్నట్లయితే ఓన్లీ డిగ్రీ కాలేజీలు 125 నుంచి 135 ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ఇవాళ జస్ట్ 20-25 లోపే ఉన్నాయి. చూడండి, ఇవాళ 12 ఉన్న కాలేజీలు టౌన్ లో 4 years బ్యాక్ జస్ట్ 2020 వరకు జస్ట్ 4 to 5 years లో 12 కాస్త ముందర 1 జంప్ అయి 2 కాలేజెస్ మాత్రమే నల్గొండ టౌన్ లో నిలబడ్డాయి. చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. గత 4 years నుంచి గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ రాక స్టూడెంట్ ఫీజు తీసుకోవద్దని చెప్పి గవర్నమెంట్ మాకు ఇన్స్ట్రక్షన్స్. ఇంకోటిసారి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి, B.Pharmacy సీట్లకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే ఫీజు అనేది కొంత నిర్ణయిస్తుంది. అంటే ప్రతి కాలేజీ స్థాయిని బట్టి ఒక ఫీజు అనేది నిర్ణయిస్తుంది. అట్లాంటిది కాలేజీలకు కూడా ఫీజు అనేది నిర్ణయించి అడ్మిషన్ తీసుకుంటే బాగుండు కదా, అదొకటి అట్లా కూడా పెడితే బాగుండేది. వాస్తవంగా ఇవాళ ఇంజనీరింగ్ సీట్లు నిండటానికి కారణమైన B.Pharmacy నిండు కారణం ఏంటంటే నాకు తెలిసిన ప్రకారం 2 reasons ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ 4th year లో వారు ప్రాజెక్ట్ అని పెట్టి 4th year లో అంటే లాస్ట్ 6 months ఆర్ 1 year లోనే వాళ్ళకి ఓరియంటేషన్ తో పెట్టి ఇంటర్న్షిప్ అని ఒకటి కల్పిస్తున్నాడు గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళే. ఇంటర్న్షిప్ ఒక 6 months ఉంటది. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి వాడు ఆ చేసిన కోర్స్ కి ఎమ్మటే జాబ్ కంపెనీలు వాళ్ళ కాలేజ్ కి వచ్చేసేసి ఇంటర్న్షిప్ కల్పిస్తున్నాడు, జాబ్ కల్పిస్తున్నది. అంటే బీటెక్ చేస్తే ఒక జాబ్ గ్యారంటీ అనేది ఒకటి ఉన్నది. డిగ్రీకి అది ఇయ్యట్లే. కానీ నా ఉద్దేశం ఏంటంటే మాకు ఎస్ఎస్సి మీడియాకి తెలియజేస్తుంది ఏంటంటే మా తరఫు నుంచి మీరు కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పెట్టాల్సింది అంటే డిగ్రీ 3 years కదా, 3rd year లో అవకాశం ఉంటే వీళ్ళకు కూడా ఇంటర్న్షిప్ పెట్టి జాబ్ వీళ్ళకు కూడా వస్తుంది అనేది కల్పించినట్లయితే డిగ్రీ అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటది. డిగ్రీ కూడా ఒక విలువ అనేటువంటిది అవకాశం. మన ఈ మధ్య బాలకృష్ణ రెడ్డి గారు చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నాము, డేటా సైన్స్ తీసుకొస్తున్నాము. ఆల్రెడీ ఇంజనీరింగ్ లో పెట్టినారు, ఫుడ్ న్యూట్రిషన్ అని లేటెస్ట్ పెట్టినారు. కానీ ఇంకా కొంచెం అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా కొంచెం డిగ్రీ కూడా ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా మూస పద్ధతిలో కొనసాగుతా ఉంది. మూస పద్ధతిలో అంటే దాని మీద ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా రొటీన్ గా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు తప్ప డిగ్రీ తర్వాత ఎలాంటి ఉపయోగాలు లేకుండా అయిపోయింది. గ్యారెంటీ ఇవ్వట్లేదు. డిగ్రీ చేస్తే ఇప్పుడు ఒక విద్యార్థి మన దగ్గర BSc MPCS కంప్లీట్ చేస్తున్నారు. BSc MPC అయిపోగానే మన కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నది. ఫైనల్ ఇయర్ అయిపోతుందంటే ఓకే, వీడు నెక్స్ట్ ఫ్యూచర్ లో మ్యాథ్స్ చేయొచ్చు, MSc ఫిజిక్స్ చేయొచ్చు, MSc కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, దాంతో పాటు MBA MCA చేయొచ్చు, అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడున్న మార్కెట్ ఎట్లా ఉందంటే ఈవెన్ దో అబ్రాడ్ అదర్ స్టేట్ లో చూసినట్లయితే వాడు బీటెక్ అయిపోయి MS పోయేటప్పుడు ఫస్ట్ వాడు వీక్లీ 2 days, ఆ 2 days లో కూడా 2 hours 4 hours అని క్లాసెస్ పెడుతున్నారు MS చేస్తూ. ఆ 2 hours వీక్లీ 2 hours 2 days పెట్టడం వెళ్ళిందంటే మిగతా 4 days వాడు ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకొని కొంచెం వాళ్ళ కాలం మీద నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నారు పిల్లలు, డిగ్రీ అనగానే ఇక ఓకే ఉద్యోగాలు రావు, ఏం చేయాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంటర్మీడియట్ అయిపోగానే కథ ఏదో ఒకటి జాబ్ చేయాలి. మెయిన్ కారణం ఇంకొక రీజన్ కూడా ఉంది, ఈ ఎడ్యుకేషన్ మీద అవగాహన లేక అక్కడ ఏరియా వాళ్ళు అవేర్నెస్ లేక ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ అయిపోగానే కథం ఏదో ఒకటి దాంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ అడ్మిషన్ చేస్తున్నారు. ఇంత ముందు చూసినట్లయితే బిఫోర్ కరోనా చూసినట్లయితే ఏ కాలేజీలో అయినా సరే డిగ్రీ స్టూడెంట్స్ అంటే అవుట్ ఆఫ్ 100 members ఉన్నారంటే అట్లీస్ట్ 80 to 90 members వచ్చేది. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, 20 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఆఫ్టర్ కరోనా తర్వాత 25 to 50% వస్తే గ్రేట్. అంటే 80% 90% ఉండే పిల్లలు 50% గ్రేట్. ఇక నాట్ ఓన్లీ మై కాలేజ్, అవర్ కాలేజ్, త్రూ అవుట్ స్టేట్ కూడా అట్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు డిగ్రీ కాలేజీలకు రాకపోవడం, కొద్దిగా దాని మీద ఉపాధి అవకాశం లేకపోవడం. ఇంకోటి దీనికి ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని డిగ్రీ స్థాయిలో కూడా కొన్ని ఇంటర్వ్యూ క్యాంపస్లు బీటెక్ కాలేజీలు లాగా పెట్టేసి ఆ విధంగా చేస్తే కొంచెం మొబిలైజ్ చేస్తే మొత్తం మీద ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అంటారు. ఇంకోటిసారి ఇక్కడ మనకి
సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపి 2020 అనేది పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఈపి 2020 తీసుకొస్తే ఉన్నటువంటి కాలేజీల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఎన్ఈపి 20 అనేది ఇంకా ఎవరు స్వాగతించలేదు. దానికి మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు. 2020 యాక్చువల్ గా పిఎం గారు ప్రపోజల్ పెట్టారు, కానీ మన తెలంగాణలో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. దాని వల్ల అప్గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, హై స్కూల్ ఉన్నారు 10th క్లాస్ వరకు, ఇట్లా వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతారు అని అనుకుంటున్నాం. ఇంకా దాని మీద పూర్తిగా ఎటువంటి మనకైతే ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఓకే, ఎలా ఉంటుందో ఫర్దర్ అనేది చూడాలి, వెయిట్ అండ్ సీ. అయితే టోటల్ గా చెప్పండి సార్, ఇప్పుడు మనకి డిగ్రీ విద్య మంచి స్థాయిలో మంచిగా మళ్ళీ పాత రోజుల లాగా డిగ్రీకి ఒక క్రేజ్ ఉండాలి. పాత రోజుల్లో బీఈడి చేసినామంటే చాలా క్రేజ్ ఉండేది, ఎందుకంటే బీఈడి అని అంటే తక్కువ మెంబర్స్ కనిపించేది. అట్లాంటిది డిగ్రీ కోర్సు కూడా డిగ్రీ అంటే ఒక డిగ్నిటీగా ఉండేది. అట్లాంటి రోజులు రావాలంటే డిగ్రీ విద్యలో ఎలాంటి మార్పులు చేస్తే అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటారు? మీరు అన్నట్టు మూస పద్ధతిలో కాకుండా లేటెస్ట్ అప్గ్రేడ్ చేసుకుంటూ అప్డేట్ కావాలి. ఇప్పుడు కూడా ఎప్పుడో 2014 లో 15 లో చేసిన సిలబస్ నే అదే సిలబస్ లో జస్ట్ ఎంత ఒక 10% 20% యాడ్ చేస్తున్నారు. సిలబస్ ని 80-90% ఓల్డ్ సిలబస్ ఉంటుంది. జస్ట్ అకాడమిక్ మార్చుకోవడానికి మాత్రమే ఒక 10% యాడ్ చేస్తారు. అవే టైటిల్స్ ఉంటాయి, జస్ట్ సిలబస్ ఒక 10% చేంజ్ చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం ఇప్పుడు అప్డేటెడ్ ఏదైతే అవసరం ఉన్నదో, ఇప్పుడు బీటెక్ తీసుకున్నట్లయితే ఒక 10 years బ్యాక్ చూసిన జావా అని బాగా ఫేమస్ ఉండే, అది మొత్తం అవుట్డేట్ అయిపోయింది. అది ఇప్పుడు అప్గ్రేడ్ ఏమైనా సరే లాస్ట్ 2 years 3 years బ్యాక్ చూసినైతే పైథాన్ అంటున్నారు. లేటెస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంకా కొత్తగా ఎలా తీసుకొస్తున్నారు. మరి బీటెక్ మీద ఉన్న శ్రద్ధ మరి డిగ్రీ మీద ఎందుకు చూపించట్లేదు అనేది ఒకటి బాగా ఉన్నది. నెక్స్ట్ ఇంకొచ్చినట్లయితే బీటెక్ లో ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇప్పుడు మీరు ఒకటి ఇంతకుముందు కట్ అయిపోయింది, మధ్యలో కంటిన్యూ లేదు. ఫీజు అనేది కొంత ఫిక్స్ చేసినారు బి ఫార్మసీలో, నెక్స్ట్ ఇంజనీరింగ్. డిగ్రీలో ఆ ఫిక్సేషన్ లేదు, ఎందుకంటే డిమాండ్ లేదు బీటెక్ డిగ్రీకి. ఫిక్సేషన్ పెట్టిన కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్, ఉపాధి లేకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల మనకి దాని వల్ల కాబట్టి ఫిక్సేషన్ లేదు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇప్పుడు అవి రన్ అవుతున్నాయి, అడ్మిషన్స్ ఉండేదో ఉంటున్నాయి. తక్కువ వచ్చినా ఏమవుతుందంటే ఒక 40% గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తే 60% ఫీజు స్టూడెంట్ కట్టాలి. వాస్తవానికి ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ ఎంతో కొంత ఫీజు చెల్లిస్తే తప్ప తనకి ఇంట్రెస్ట్ ఉంటది. అట్లాంటి ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అనేసరికి విద్యార్థులు కూడా దాన్ని లైట్ గా తీసుకోవడం, తర్వాత సోర్సెస్ అవకాశాలు లేకపోవడం అనేది కూడా కొంత నిర్లక్ష్యం కనబడుతుంది. యాక్చువల్ గా మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఇది ఆర్టీఎఫ్. ప్రతి విద్యార్థి బీటెక్ చేయాలి, వాళ్ళ గోల్స్ రీచ్ కావాలి, వాళ్ళ అంబిషన్ అచీవ్ కావాలనే ఉద్దేశంతో పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అన్ని కులాలకు ఏ కమ్యూనిటీ సంబంధం లేదు, వెనుకబడి ఉన్నారు విలేజ్ ఉద్దేశంతో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశం తీసుకురావడం జరిగినది. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఆ 10 years ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ బాగా వచ్చినది. ఇంతకుముందున్న 10 years కేసీఆర్ ఉన్నట్టయితే, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి అయితే, కేసీఆర్ గారు కూడా జస్ట్ ఒక 5 years 6 years బాగా ఇచ్చాడు, కానీ ఒక లాస్ట్ 3 years బాగా డైలమాలు చేసినారు. సో దాని వల్ల కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కూడా కొంచెం చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే కాదు, ఇప్పుడు ఎంటీఎఫ్ కూడా రావట్లే, విద్యార్థులకు ఎంటీఎఫ్ కూడా రావట్లే. ఎంటీఎఫ్ లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి విలేజ్కి వెళ్ళి వచ్చి టౌన్ లో ఉండి చదువుకోవాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నది. కొంత ఒక 10 to 5% అది కూడా ఒకటే కారణం ఉంటుంది, 90% కాదు, 90% మాత్రం ఎంప్లాయ్మెంట్ లేకనే డిగ్రీ అడ్మిషన్ మాత్రం తగ్గుతున్నాయని అనుకుంటున్నాను. సార్, గురుకుల కళాశాలలు కూడా ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం, అద్దె భవనాల్లో నడపడం, సీట్లు కూడా అక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లను నింపడం, అది కూడా ఒక రీజన్ అయ్యిందంటారా? ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఒక కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ఇంతకు ముందు ఒక బ్రాంచ్ తీసుకున్నట్టయితే 120 members ఉన్నారు. 120 members ఉన్నప్పుడు అవే రూమ్స్ ఉండే, 120 members అదే ఫ్యాకల్టీ. ఇప్పుడు 420 అయింది, 420 to 480 అయింది. అదే లెక్చరర్స్ ఉన్నారు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, అదే రూమ్స్ ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్ గా మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు, కానీ కొంచెం దాని వల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉన్నది. గురుకులాల్లో మీరు అన్నట్టు గురుకులాల్లో కూడా
బాగా ప్రవేశపెట్టారు. ఉమ్, మరి ఉచిత విద్య చేయాలన్నప్పుడు మొత్తం చేయాల్సింది ఉచిత విద్యని. అవును ఉచిత వైద్యం కావాలి. అవును మరి గవర్నమెంట్ మన దగ్గర ఎంతో ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. అవును మరి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇస్తే మంచిగా ఉంటుంది కదా. మంచిగా ఉంటుంది. యాక్చువల్ గా అవును. బాగానే ఉంటది. అవును, ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఒకటి, తర్వాత డిగ్రీ కోర్సులలో కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు అంటే సిలబస్ లో కావచ్చు, కరిక్యులం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మార్పులు అన్ని తీసుకొచ్చి తర్వాత ఫైనల్ ఇయర్ లో మీరు అన్నట్టు క్యాంపస్ డ్రైవ్లు అనేటువంటిది నిర్వహిస్తే డిగ్రీకి మళ్ళీ మహర్దశ వచ్చే అవకాశం కనబడుతుంది. వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటే. ఇంకోటి 4వది ఏంటంటే ఇక్కడ రియంబర్స్మెంట్ విషయం కూడా కళాశాలకు గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అది కూడా రిలీజ్ చేయడం. ఈ యొక్క రీజన్స్ వల్ల డిగ్రీ విద్య అనేటువంటిది పూర్తిగా డేంజర్ లో పడినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం కనబడుతున్నది. వాస్తవం అది. కొంచెం గవర్నమెంట్ త్వరగా తీసుకొని విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఉన్న మినిస్టర్లు అయినా సరే, ఇప్పుడున్న ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఏ క్యాడర్ ఉన్నా కూడా వాళ్ళు ఫౌండేషన్ గా బాగా చదువుకొని ఇవాళ బాగా వాళ్ళు బీటెక్ చేసినా, ఐఐటి చేసినా ఇవాళ ఆ పవర్ అనుభవిస్తారంటే చదువు ద్వారా. మరి వీళ్ళ నిర్లక్ష్యం అయితే చాలా కనబడుతున్నది. మనం ఫస్ట్ అనుకున్నట్టు ఫస్ట్ మనం విద్యని నాశనం చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నారేమో అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి ఈ అవలంబన అనేది మార్పు రావాలి. కొంచెం అప్డేటెడ్ కోర్సెస్ తీసుకురావాలి. మెయిన్లీ ముఖ్యంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇన్ టైం ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ కూడా ఎంటీ పడుతుంది. హాస్టల్లో ఉంటారు, రూమ్లలో ఉంటారు. హాస్టల్లో సీట్లు, గవర్నమెంట్ సీట్లు దొరకని వాళ్ళు ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు. వాళ్ళకి వచ్చే కొంత అమౌంట్, ఆ అమౌంట్ వస్తే సేవ్ అవుతాయి కదా వాళ్ళకి. 3-4 రీజన్స్ రాకపోవడం వల్ల చాలా సఫరింగ్. అసలే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు చాలా మంది. నల్గొండలో చదువుకునే వాళ్ళు మాక్సిమం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. చాలా పరిస్థితి చూస్తే ఘోరం అనిపిస్తుంది. సో కొంచెం గవర్నమెంట్ కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఉచిత పథకాలు పెట్టే దాంట్లో ఎంతో కొంత ఒక 20% పెట్టినా కూడా మనది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. మన దేశంలోనూ కూడా మనకు కూడా మంచి పెద్ద రాష్ట్రం అని, గొప్ప రాష్ట్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మన ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.